ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాన వీరశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం సిపిఐ బద్వేల్ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు భూ పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి పేదలందరికీ ఈరోజు వ్యవసాయ భూములు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు బద్వేల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందర ఈ యొక్క ధర్నా కొనసాగిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర పార్టీ జనవరి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మొత్తం వ్యక్తిగత అర్జీలన్నీ కూడా పెట్టించడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు ఆ అర్జీలను కూడా తీసుకుని ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్లకు కూడా ఇస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వం 1.5 సెంటు మాత్రం జగన్ కాలనీతో కట్టింది. అవన్నీ పొద్దు వదిలేసి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారా, మేమే స్వతంత్రంగా పట్టణ ప్రాంతాలు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు మేమే ఇస్తాం, మేమే వాళ్ళు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. అయితే దాన్ని ఇంతవరకు అమలు కానటువంటి పరిస్థితి. అయితే మేము ఎవడెత్తా ఉన్నాం, ప్రభుత్వ భూములు లేవా? ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నాయి. ఈరోజు రాజకీయ నాయకులు, డబ్బున్నటువంటి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అనుభవిస్తూ ఉన్నారు తప్పనిచ్చి ఎక్కడ కూడా పేదలకు 1-2 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు అట్టూరు మండలం చూస్తే గ్రామానికి పోతే మేము చూసాం. మరి ఆ పక్కనే ఒక 100 ఎకరాల భూమి ఉంది. ఆ ఊళ్ళో 24 కుటుంబాలు ఉంటే 2 కుటుంబాల భూమి ఉంది. అంటే ఆ రేషియో ప్రకారం చూస్తే ఈ బద్వేల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఎంతమంది పేదలకు న్యాయం జరుగుతుంది అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు ఆలోచించండి. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వానికి వస్తే ఆ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. పేదవాళ్ళకి న్యాయం చేసేట్టు ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. మరి కమ్యూనిస్టు పార్టీగా మేమేదైనా కూడా ఈ పేదలకు న్యాయం చేసేట్టు ప్రభుత్వంలో ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేపిస్తే వాటిని ఆగమేఘాల మీద వచ్చి పీకేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. మరి ఏమది వాళ్ళకు ఒక న్యాయము మాకు ఒక న్యాయం ఏంటి? అంటే పెద్దలకు ఒక న్యాయము, పేదలకు ఒక న్యాయమా? ఇది సరైనది కాదు. కాబట్టి ఆలోచించండి. ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో